సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ ద రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చూస్తే ఇక్కడ యాక్చువల్లీ మీ పర్సన్ చాలా సైలెన్స్లో ఉన్నారు. ఈ సైలెన్స్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే కాదు, కానీ రీజన్ బిహైండ్ ది సైలెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఒపీనియన్ ఏంటి అని అంటే మీ పిక్స్ చూసినా, మీ చాట్ పదే పదే చదివినా ఈ పర్సన్ చాలా వల్నరబుల్ అయిపోతున్నారు. ఓకే, సో ఈ పర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు మీతో మాట్లాడకుండా ఉండాలి అని అనుకుంటున్నారు. సో అందుకే సైలెంట్ అయ్యారు. కానీ మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ దే ఆర్ అవాయిడింగ్ యూ ఆర్ ఇగ్నోరింగ్ యూ. ఈ పర్సన్కి స్టార్టింగ్ నుండి ఇదే ప్రాబ్లం, ఇలా ఇన్ని రకాలుగా మీరు అనుకుంటున్నారు. కానీ దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్ బిహైండ్ దేర్ సైలెన్స్. ఏంటి అంటే సైలెన్స్ ఈజ్ బెటర్ దాన్ వల్నరబిలిటీ. ఓకే, బట్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు డైలీ. అవి ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఫ్రీ టైంలో ఏదైనా టీవీ చూసినప్పుడో లేదా మూవీస్కి వెళ్ళినప్పుడో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే మూవీస్లో ఏమైనా కొన్ని డైలాగ్స్ మీ స్టోరీకి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే వెంటనే మీరు గుర్తొస్తారు. టీవీ చూసినప్పుడు కూడా అంతే, ఏమైనా సాంగ్స్ కానీ ఏదైనా కానీ మీ స్టోరీకి రిలేటెడ్ ఉంటే వెంటనే మీరు గుర్తు రావడం, ఈ పర్సన్ ఎమోషనల్ అయిపోవడం, అసలు మిమ్మల్ని ఎందుకు అలా ట్రీట్ చేశాను ఇన్ ద పాస్ట్, ఇలా ఇన్ని రకాలుగా ఆలోచించి బాధపడిపోతూ ఉంటారు. కానీ వెంటనే అవన్నీ మీకు చెప్పే ఛాన్స్ ఉందా మీ పర్సన్కి అంటే లేదు. ఎందుకంటే సైలెన్స్, ఈ నో కాంటాక్ట్ వల్ల ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేరు అంటే చేయగలరు, చేయాలి అనుకుంటే చేయగలరు, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఈ టైం సపోర్ట్ చేయట్లేదు, ఇది కరెక్ట్ టైం కాదు ఇవన్నీ మాట్లాడటానికి అని సైలెంట్ ఉంటున్నారు. ఐ థింక్ ఈ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య ఉన్న సిచ్యువేషన్ కంటే సీరియస్ సిచ్యువేషన్ ఏదో ఉంది. అంటే సమ్ సీరియస్ థింగ్స్ ఏవో జరుగుతున్నాయి, కానీ అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ మీ రిలేషన్షిప్ కోసం మాత్రమే మాట్లాడతారు. ఓకే, మీతో అన్నీ డిస్కస్ చేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే విదిన్ నెక్స్ట్ 48, ఒక 2 డేస్లోనే మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీ పర్సన్ నుండి. అండ్ ఆ కాల్ వచ్చిన తర్వాత ఆర్ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు అండ్ మీ పర్సన్ కూడా చాలా లైట్ హార్టెడ్గా ఫీల్ అవుతారు. అయితే అక్కడ ఏం చెప్తారు అనుకుంటే దే ఆర్ సింప్లీ ఒక క్యాజువల్ మెసేజ్ మాత్రమే పంపిస్తారు. ఈ క్యాజువల్ మెసేజ్ అని మీరు ఏదో అనుకుంటారు, కానీ అదేంటంటే మీకు మెసేజ్ చేసే ఆలోచన వచ్చింది మీ పర్సన్కి అంటే దే ఆర్ క్లియరింగ్ ద ఎయిర్ అన్నమాట. బేబీ స్టెప్స్ వేసుకుంటూ మీ వైపు వస్తున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ ఇక్కడ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా సాల్వ్ చేయాల్సి ఉంది మీ పర్సన్ లైఫ్లో. అవి ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటే అది సింప్లీ ఒక్క మెసేజ్లో ఆర్ ఒక్క కాన్వర్సేషన్లో చెప్పే విషయాలైతే కాదు, చాలా విషయాలైతే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఇన్ దిస్ సెపరేషన్ అసలు మీ లైఫ్లో ఏం జరిగింది అని అడగటం అండ్ తన లైఫ్లో ఏం జరిగింది అని చెప్పడం, ఇదంతా చాలా కాంప్లికేటెడ్. మీ పర్సన్ లైఫ్ ప్రజెంట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి, కానీ అందులో మీకు కొన్ని మాత్రం తెలుసు, కానీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు తెలియవు. సో ఎప్పుడైతే మీ పర్సన్ మీకు ఇవన్నీ చెప్తారో మీకు ఎలా అనిపిస్తుందంటే
అసలు ఒక మనిషికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా, అది కూడా ఇంత చిన్న ఏజ్లోనే అని అనిపిస్తుంది మీకు. ఓకే, సో టైం ఫ్రేమ్ ఫర్ రీయూనియన్ ఆర్ రీకన్సిలేషన్ 2 months చూపిస్తుంది. బట్ కమ్యూనికేషన్ నెక్స్ట్ 48లో రావచ్చు. ఈ పర్సన్ మీ పిక్స్ చూస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా అబౌట్ యూ. బట్ ఆ ఇన్ఫర్మేషన్లో ఏమని వస్తుంది? యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. మీరు డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతున్నారు, చాలా పికప్ అయిపోతున్నారు మీ లైఫ్లో. అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ గుడ్, వెరీ బ్యూటిఫుల్ ఆర్ వెరీ హ్యాండ్సమ్. అండ్ మీరు ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తున్నట్టయితే దాంట్లో కూడా ఇంకా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. సంథింగ్ లైక్ దాట్. ఈ పర్సన్కి ఎక్కడి నుంచో సోషల్ మీడియా నుండి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు, మీ పిక్స్ చూసి ఇంకా మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు. అండ్ ఈ పిక్స్ చూసి ఎప్పుడైతే మీకు అట్రాక్ట్ అవుతున్నారో ఆ చేంజెస్ మీకు మళ్ళీ తెలియకుండా హైడ్ చేస్తున్నారు. అంటే మీ పిక్స్ చూసినప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది మీరు ఎంత ఇంప్రూవ్ అయ్యారో, మీరు ఎంత డిప్రెషన్లో కూడా ఎంత పికప్ అయిపోయారో, ఎంత చేంజ్ అయిపోయారో, ఇదంతా కూడా ఈ పర్సన్కి అర్థమవుతుంది. అసలు మీరు అలా ఎంత ఫాస్ట్గా ఎలా హీల్ అయిపోయారు, మీరిద్దరు సెపరేషన్లో ఉండగా మీరు ఎలా హీల్ అయ్యారు, మీ పర్సన్ ఎందుకు హీల్ అవ్వలేదు, ఇలా కంపేర్ చేసి చూసుకుంటున్నారు. అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. బట్ ఆ పిక్చర్స్ చూసిన తర్వాత కూడా ఏమీ కామెంట్స్ చేయడం కానీ ఏమీ కానీ చేయరు. కానీ అది చూసిన తర్వాత మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది. కానీ అది కూడా ఏమీ మీతో డిస్కస్ చేయరు. ఎందుకంటే ఆ పిక్చర్స్ చూసినట్టు అండ్ తనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఇదంతా మీకు తెలియకుండా హైడ్ చేస్తున్నారు. ఎందుకు హైడ్ చేస్తున్నారు అంటే ఆ పిక్చర్స్ చూసినట్టు, సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నట్టు ఇదంతా మీకు తెలియకూడదు. కాబట్టి దే ఆర్ హైడింగ్ ఎవ్రీథింగ్. ఓకే, కానీ ఇది ఎన్నో రోజులు ఉండదు. త్వరలోనే మీకు ఒక మంచి దాన్ని ఏమంటారంటే మీ పర్సన్ ఎప్పుడూ మాట్లాడని విధంగా ఇప్పుడు మాట్లాడతారు. ఇక ముందు కూడా ఈ పర్సన్తో ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోనే ఉండాలా అని అనుకుంటారు మీరు. కానీ అలా ఏమి ఉండదు. ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయ్యి మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు. చేంజ్ అవ్వకుండా ఏదో ఒక నెగిటివ్ ఇంటెన్షన్తో మీ దగ్గరికి రావట్లేదు ఈ పర్సన్. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తున్నారు. అండ్ మీరు ఒక హస్బెండ్ ఆర్ వైఫ్ లాగా ఈ పర్సన్ ఆల్రెడీ చూడటం స్టార్ట్ చేశారు. ఓకే, యు ఆర్ దర్ ఫ్యూచర్ స్పౌస్. ఇది మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ రీసెంట్లీ అలా అనుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఇచ్చినంత సపోర్ట్ ఎవరు ఇవ్వలేదు ఈ పర్సన్కి. అండ్ ఈవెన్ దేర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మీరు ఇచ్చినంత అన్కండిషనల్ లవ్, దట్ సపోర్ట్ అది ఎవరు ఇవ్వలేదు ఈ పర్సన్ లైఫ్లో. సో యు ఆర్ యునీక్ పర్సన్. ఓకే, మీరు నిజంగా ఈ పర్సన్కి ఒక మెంటర్ టైప్ అన్నమాట. మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఈ పర్సన్ ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తుంటే అటు వెళ్ళొద్దు, అది అలా రాంగ్ స్టెప్ వేస్తే లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఇలా చెప్తూనే ఉంటారు మీరు. కానీ ఈ పర్సన్ ఎప్పుడు వినరు. ఎందుకు వినరు అంటే ఈ పర్సన్కి ఇంకేదో సిచ్యువేషన్లో ఉండగా మీరు పరిచయం అయ్యారు ఇక్కడ. కానీ ఆ విషయం మీకు తెలియదు అండ్ ఈ పర్సన్ ఎప్పుడు చెప్పలేదు. సో అలా మీ మాటకి వాల్యూ లేదు ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడు మీకు అండ్ మీ మాటకి చాలా వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ క్రిస్టల్స్ అనేవి మీకు సపోర్ట్ చేస్తాయి.
సో కావాలనుకున్న వాళ్ళు మీ నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ మ్యాగ్నెటిక్ లవ్ రిటర్న్ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. స్టాక్ అవుట్ అవ్వకముందే బుక్ చేసుకోండి. రీస్టాక్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే, సో ఐఎమ్ హియరింగ్ నెంబర్ 9. ఇక్కడ నెంబర్ 9 కుడ్ బి సిగ్నిఫికెంట్. మేబీ మీరు 9/18/27 డేట్స్లో పుట్టిండొచ్చు, లేదా మీ పర్సన్. సో టైప్ 999 in the comment section to claim this positive energy. యూనివర్స్ని మీరు డైలీ ప్రే చేస్తున్నారు. మీ పర్సన్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఆర్ మీ పర్సన్ త్వరలో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి, కమ్యూనికేషన్లోకి రావాలి, ఆర్ రీయూనియన్ అవ్వాలి, ఇలాంటి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, ప్రేయర్స్ అనేవి చేస్తున్నారు డైలీ. సో వాట్ యూనివర్స్ ఈజ్ గివింగ్ హియర్ అంటే కొంచెం మీకు ఇది డిలే అయినా కూడా మీ మేనిఫెస్టేషన్ అనేది ట్రూ, వెరీ ట్రూ అండ్ వెరీ ప్యూర్ అండ్ వెరీ జెన్యూన్ ఇంటెన్షన్స్తో మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది. సో యూనివర్స్ ఆల్రెడీ మీ ప్రేయర్స్ రిసీవ్ చేసుకుంది. ఓకే, సో ఇక్కడ ఎలా అంటే చేంజ్ రాబోతుంది అంటే మీ పర్సన్కి ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతుంది. అంటే లైక్ మ్యాగ్నెటిక్ పుల్ అనేది, మ్యాగ్నెటిక్ పుల్ టువర్డ్స్ యూ అనమాట. మీ వైపు ఈ పర్సన్ని అట్రాక్ట్ అయ్యేటట్టు యూనివర్స్ ఆ ఎనర్జీస్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, వై? బికాజ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ప్యూర్ ఇంటెన్షన్, జెన్యూన్ ఇంటెన్షన్తో ప్రే చేస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం. అండ్ ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ మేనిఫెస్టేషన్ టైంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను. మీ పర్సన్కి ఒకవేళ ఇంకెవరితో కనుక మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోవడమో, లేదా ఒకవేళ మీరే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే అండ్ మీ పర్సన్ అక్కడ సింగిల్ ఉన్నట్టయితే ఇలాంటి మేనిఫెస్టేషన్స్ ఇంకా పని చేయవు. ఇఫ్ బోత్ ఆర్ సింగిల్స్ ఈ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మేనిఫెస్ట్ చేసేటప్పుడు. సో నౌ యూనివర్స్ ఈజ్ బ్రింగింగ్ దిస్ పర్సన్ టువర్డ్స్ యూ. ఈ పర్సన్ మిమ్మల్ని ఒక యునీక్ పర్సనే కాదు, మిమ్మల్ని ఒక ఫాదర్లీ ఆర్ మదర్లీ ఎనర్జీలో కూడా చూస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఎందుకు చూస్తున్నారు అలా అంటే మీరంత కేరింగ్గా చూసుకున్నారు ఈ పర్సన్ని, చూసుకుంటున్నారు కూడా. ఈ పర్సన్ మీకు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మెసేజ్ చేస్తారు. అండ్ ఆ మెసేజ్ మీ పర్సన్ మేబీ వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్కి ఒకసారి మీ మెసేజెస్ చూస్తూ ఉంటారు. అయినా కూడా మీరు మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం నడుస్తుంది అనేది మీకు తెలుసు. కానీ మీరేం చెప్పరు, మీరేం అడగరు అలాంటివి. ఎందుకంటే ఇన్ ద పాస్ట్ మీ పర్సన్ ఈ మాట చెప్పి ఉండొచ్చు, తన పాస్ట్ కోసం మీరు ఎప్పుడు అడగొద్దు అనో, లేదా టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అనో, అలాంటిది ఏదో చెప్పి ఉండొచ్చు. సో అందుకే మీరు అడగట్లేదు. మీరు ఒకవేళ తన పాస్ట్ కోసం అడిగితే ఈ పర్సన్ సైలెంట్ అయిపోయేవారు పాస్ట్లో, రీసెంట్ పాస్ట్లో. సో అందుకే మీరు అడగడం ఆపేశారు. సో ఇప్పుడు మీరు అడగడం ఎప్పుడైతే మానేశారో ఈ పర్సన్ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే మీరు అసలు కేర్ చేయట్లేదు అనుకుంటున్నారు. సో ఈ కంప్లీట్ సైకిల్కి ది ఎండ్ కార్డ్ పడుతుంది త్వరలో. ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఆ సైకిల్, అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య విదిన్ ఫ్యూ డేస్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ నెక్స్ట్ 48. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఈ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు. బట్ అంత దూరం ఎందుకు అనుకుంటే మేబీ దిస్ మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటే ఈ 2026లో ఆగస్ట్లో సిగ్నిఫికెంట్ డే ఏదో ఉంది ఈ పర్సన్కి. సో ఆ రోజు మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, సో
ఇది ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎనర్జీస్ అంటే ఇలా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్కి మీరు ఆలోచించకుండానే, మీ పర్సన్ కోసం మీరు ఆలోచించకుండానే, మీరు ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు లేదా మీరు ఏదో చాలా బిజీ వర్క్లో ఉన్నప్పుడు సడన్లీ ఈ పర్సన్ ఎనర్జీస్ మీకు రీచ్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. డైలీ ఈ పర్సన్ మార్నింగ్ అంతా మీకోసం ఆలోచిస్తూ ఉంటారు అండ్ నైట్ అంతా మీకు ఏదో ఇన్జస్టిస్ చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే డైలీ మీతో మాట్లాడరు ఈ పర్సన్. ఆ రిగ్రెట్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది ఈ పర్సన్ ఫేస్లో. అండ్ సడన్లీ మీరు బిజీ ఉన్నప్పుడు ఈ పర్సన్ ఎనర్జీ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈ పర్సన్ నవ్వుతున్నట్టు మీకు వినిపిస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఒక్కొక్కసారి ఈ పర్సన్ మీతోనే మాట్లాడుతున్నట్టు ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తూ ఉంటాయి. సడన్లీ మీ పర్సన్ నేమ్ ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, జస్ట్ దట్ మ్యాగ్నెటిక్ పుల్ మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ చేసే ప్రాసెస్లో మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా కామన్ అని అనుకోవద్దు, ఎందుకంటే ఇది ఇక్కడ ఆల్రెడీ ఇట్స్ అ పాస్ట్ లైఫ్ కనెక్షన్. దిస్ ఈజ్ అ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీ ఇద్దరివి. అండ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ పుల్ మాత్రం కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి మీ వైపు. ఓకే. అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ. ఫర్ సమ్ ఆఫ్ యూ 2 people are interested in you. 2 people ఎవరు అంటే, వన్ ఈజ్ అ బిజినెస్ పర్సన్ అండ్ వన్ ఈజ్ యువర్ ప్రజెంట్ పర్సన్. ఓకే. అండ్ 2 people are interested in you. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరో మీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇదంతా మీరు ఎప్పుడు కేర్ చేయలేదు, ఇప్పుడు కూడా కేర్ చేయరు. యూ డోంట్ వాంట్ ఎనీ వన్ ఎక్సెప్ట్ యువర్ పర్సన్. ఓకే. బట్ దిస్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఎవరైతే ఈ పాస్ట్ పర్సన్ని ఆర్ ప్రజెంట్ పర్సన్ని వద్దని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళ లైఫ్లో ఇంకొక న్యూ పర్సన్ ఎవరో రాబోతున్నారు. దట్ పర్సన్ ఈజ్ వెరీ రిచ్ పర్సన్. సో అలాంటి ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఇన్ ది ఫ్యూచర్. మీకు ఆప్షన్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి మీకు. ఓకే. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే యూనివర్స్ ఈజ్ గివింగ్ యూ సమ్ ఆప్షన్స్. మీ ప్రజెంట్ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇన్ ద పాస్ట్, చాలా ఏడిపించారు. అండ్ అయినా కూడా మీరు యు ఆర్ లైక్ ఎ ఫీనిక్స్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్. మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీ అంతటి మీరే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. మీ అంతటి మీరే మళ్ళీ ఒక రైట్ ట్రాక్ పైకి వస్తారు. మీరు ఎవరి సపోర్ట్ తీసుకోరు. ఓకే. అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ మీది, అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ మీది. సో సేమ్ వే ఇక్కడ మీరు మీ పర్సన్ ఎప్పుడైతే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారో ఆర్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారో మీరు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. మీరు ఐసోలేట్ అయిపోయారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అండ్ అగైన్ మీకు మీరే ధైర్యం చెప్పుకొని మళ్ళీ మీరు పికప్ అయ్యారు. లైక్ మళ్ళీ మీ బిజినెస్ ఆర్ జాబ్ మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకున్నారు, వర్కింగ్ స్టార్ట్ చేశారు. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ మీరు చాలా సక్సెస్ అయ్యారు, నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇంత జరిగినా కూడా మీ లైఫ్లో ఆ పెయిన్ అనేది మీరు ఎవరికి చెప్పరు, ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. సో అంతలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు మీరు. సో అంత పవర్ఫుల్ ఎనర్జీ మీది. సో యూనివర్స్ ఇలాంటి వాళ్ళకి బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. సో నౌ ఇఫ్ యూ ఆర్ ఫెడ్ అప్ విత్ దిస్ పాస్ట్ పర్సన్ ఆర్ యువర్ ప్రజెంట్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ అన్నట్టుగా ఇంకొక పర్సన్ కూడా మీకు మీతో కాంటాక్ట్లోకి వస్తారు. దిస్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్ ఆర్ ఎనీ అదర్స్ ఫ్రెండ్. దిస్ ఈజ్ టోటలీ న్యూ పర్సన్, వెరీ రిచ్ పర్సన్ అండ్ వెరీ కైండ్ పర్సన్.
ఒక న్యూ పర్సన్ ఎవరో మీకు కాంటాక్ట్లోకి వస్తారు అండ్ దే విల్ ఆల్సో ప్రపోజ్ యూ. ఓకే, ఈ ఎనర్జీస్ నేను టూ డేస్ బ్యాక్ చేసిన రీడింగ్లో కూడా వచ్చినట్టుగా గుర్తు. ఓకే, ఎనీవే, సో ఇక్కడ మీకు ఈ ఎనర్జీస్ ప్రకారం, ఇక్కడ రీడింగ్ ప్రకారం మీరు మీ పర్సన్ తప్ప ఇంకెవరిపైన మీకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా వస్తుంది ఇక్కడ ఎనర్జీ మాత్రం. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ చాయిస్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీఆర్ టుగెదర్ అని 3 times రాసుకోండి. ఇలా రాయడం వల్ల మీరు మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు అవుతారు అబౌట్ రీకన్సిలియేషన్ విత్ యువర్ పర్సన్. ఓకే, సో ఇక్కడ ఈ రీడింగ్లో నేను చేసిన మేనిఫెస్టేషన్ మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది వెరీ సింపుల్ థింగ్. లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ 6 of Wands. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, వీడియోని లైక్ చేయకపోయినా ఈ ఎనర్జీస్ మీ వరకు రీచ్ అవ్వవు, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వవు, ఈ మేనిఫెస్టేషన్ మీ వరకు రాదు. ఓకే, సో రీడింగ్ని ఇంతటితో వదిలేస్తున్నానండి. అండ్ నెక్స్ట్ 48 hours నెక్స్ట్ 48 hours రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో జనరల్ రీడింగ్ ఇది కాబట్టి ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి వదిలేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.